ఇవాళ మనం అందరికీ ఎంతో ఇష్టమైన చేపల పులుసు చాలా త్వరగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కేజీ చేపను చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకున్నాను. వీటిలోకి 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఈ ఫిష్ ముక్కల్ని మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. దీన్ని మనం కర్రీ ప్రిపేర్ చేసే ముందు రెడీ చేసుకుంటే సరిపోతుంది. తరువాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వగానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే పావు టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. తరువాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని వేయించుకుందాం. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తరువాత వీటిలోకి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ మెంతి పొడిని వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. తరువాత ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఊరికే స్పూన్స్తో కలపకుండా 2 సైడ్స్ హ్యాండిల్స్ పట్టుకొని ఫిష్ ముక్కలకి ఆయిల్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన ఫిష్ ముక్కలకి మొత్తం ఈ మసాలా అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. తరువాత మూత పెట్టుకొని 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఈ చేపల పులుసుకి చింతపండు రసం అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుంది. సో నేను 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండును తీసుకొని రసంని ప్రిపేర్ చేసుకున్నాను. ఈ చింతపండు రసాన్ని మనం మరీ తిక్కుగా కాకుండా మరీ లైట్గా కాకుండా ప్రిపేర్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఫిష్ ముక్కలు అనేవి 50% కుక్ అయ్యాయి. సో వీటిలోకి మనం ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తరువాత మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 1 మినిట్ తర్వాత చూస్తే ఆల్మోస్ట్ ఫిష్ ముక్కలు అనేవి కుక్ అయిపోయాయి. సో వీటిలోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని యాడ్ చేసుకున్నాను. సో వీటన్నిటిని కార్నర్ ఎడ్జెస్ నుంచి ఇలా మనం స్పూన్తో అనుకొని తరువాత 2 సైడ్స్ హ్యాండిల్స్ని పట్టుకొని అంతా కలిసేలాగా ఈ పులుసులో చేపలు అనేవి మునిగిపోయేలాగా మనం అనుకోవాలి. సో చాలా ఈజీగా క్విక్గా చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. సో తరువాత మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 1 మినిట్ తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ ఫిష్ పీసెస్ కుక్ అయిపోయాయి. చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. సో వీటిలోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తరువాత 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 15 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఈ బౌల్ని మనం పక్కకు పెట్టుకుందాం. 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా ఫ్లాట్గా ఉన్న స్పూన్తో చేపల పులుసుని సర్వ్ చేసుకుంటే ఎంతో పర్ఫెక్ట్గా సర్వ్ అవుతుంది.